ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయము 5వ వచనం. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగు చేయు వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. రెండవది, దేవుడు ఏం చూస్తాడు మనలో అంటే, మొదటిది హృదయాన్ని చూస్తాడు, రెండవది బాహ్య రూపము చూడడు కానీ బాహ్య వేషము చూస్తాడు. వింటున్నారా? రూపము దేవుడు చూడడు కానీ వేషము చూస్తాను. వేషము అంటే అర్థం ఏంటి? శరీరానికి బట్టలే వేషం. ఇంకా ఏం వేషాలు వేస్తున్నావే అంటాం. ఏంటి వేషాలు వేయడం అంటే? మేకప్లు వేసుకోవటం, మేకప్ వేసుకోవటం, డెకరేషన్ చేసుకోవటం, ఇది వేషం. వేషాలు వేయటము అంటే నిజానికి ఒకటి, ఆ నిజానికి అబద్ధాన్ని పూసి అబద్ధమే నిజమని నమ్మించటమే వేషం. సింపుల్గా చెప్పాలంటే, మీరు అన్నారు మేకప్ వేసుకోవటం అని. ఎందుకు వేసుకుంటారు మేకప్? మేకప్ అంటే ఏంటి? మేక్ అప్, మేకప్. మేక్ అంటే ఇంగ్లీష్లో ఏంటారు అర్థం? మేక్ చేయటం, అప్ అంటే పైన ఆల్రెడీ ఒరిజినల్, దేవుడు మనకిచ్చిన ఒరిజినాలిటీ ఒకటి ఉంది. ఈ ఒరిజినాలిటీ మనకు నచ్చలేదు కాబట్టి దీనికి పైన ఏమేమో చేసుకుంటాం. ఇంకా స్త్రీలు చేసేటివి స్త్రీలు, పురుషులు చేసేటివి పురుషులు. వస్త్రాల దగ్గర నుండి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పురుషుడు స్త్రీలాగా తయారు కాకూడదు, స్త్రీ పురుషునిలాగా తయారు కాకూడదు. పురుషుడు వేసుకునే బట్టలు స్త్రీలు వేసుకోకూడదు, స్త్రీలు వేసుకునే బట్టలు పురుషులు వేసుకోకూడదు. స్త్రీ పురుషుల్లాగా కనబడకూడదు, పురుషుడు స్త్రీలాగా కనబడకూడదు. అలాగ కనబడితే, అలాగ తయారైపోతే, అలాగ వేషం వేసుకుంటే అలాంటి వారందరూ ఎవరంట? అలాగు చేయు వారందరూ దేవునికి హేయులు. హేయులు అంటే అర్థం ఏంటో తెలుసా? అసహ్యము కలిగిన వారు. అసహ్యం ఏమాత్రం అంటే కొంచెము కూడా పోనీలే అనే థాటే ఉండదు. అసహ్యం అంటే బ్యా అనే తత్వం.